హే ఫ్రెండ్స్, మనం అన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ బాహుబలి ఎపిక్ అయితే రిలీజ్ అయింది. అది ఇప్పటిదాకా ఎన్ని కలెక్షన్స్ కొట్టింది అనేటటువంటిది అఫీషియల్గా వాళ్ళైతే తెలియజేయలేదు. ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకైతే అఫీషియల్గా లేనేలేదు. ఈరోజు ఈ వీడియోలో మన బాహుబలి ఎపిక్ ఎంత కలెక్షన్స్ కొట్టింది, అసలు రీ రిలీజ్ కలెక్షన్స్లో ఏ సినిమా తోపింది, ఎన్ని సినిమాలనే మన బాహుబలి బ్రేక్ చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇదంతా కూడా నేను వెబ్సైట్లో సెర్చ్ చేసి, మన జెమినైని సెర్చ్ చేసి, మన ఏఐని సెర్చ్ చేసి నేనైతే తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం జెన్యూన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపారిజన్ చేసి మరీ చూసా, మొత్తం ఇండియాలో మొత్తం వరల్డ్లో ఏ సినిమా రిలీజ్లో టాప్లో ఉందిరా బాబు అనేటటువంటిది కూడా నేనైతే రీసెర్చ్ చేసి చూసిన అనమాట. దాన్ని బట్టి మీ ముందైతే ఒక మంచి లిస్ట్ అయితే పట్టుకొచ్చా. సో వీడియో అయితే చివరిదాకా చూడండి, మీకైతే మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొట్టమొదట రీ రిలీజ్ టాపిక్ వస్తే మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఒక గట్టి సినిమానే రీ రిలీజ్ అయింది భయ్య. సనం తేరీ కసం అనేటటువంటి ఒక సినిమా ఉంటుంది అనమాట. అది హిందీ సినిమా. ఆ సినిమా అప్పట్లో కూడా బాగానే ఆడింది. ఆ సినిమా చూసుకున్నట్లయితే రీ రిలీజ్ అయితే చేశారు. సో దాంతో చాలామంది ఎగబడ్డారు. చాలామంది యూత్ మళ్ళీ రిపీటెడ్ వెర్షన్లో చూశారు. దాంట్లో పాటలు బాగుంటాయి, అది ఒక లవ్ స్టోరీ, ఎమోషన్ సీన్స్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఆల్రెడీ దాని పేరు బట్టి మీరు చెప్పవచ్చు, సనం తేరీ కసన్ అని అంటే నీకోసం ప్రాణం ఇస్తా, అంటే నీకోసం ప్రామిస్ చేస్తా అనేటటువంటి అర్థాలు అయితే వస్తాయి అనమాట. ఆ సినిమాని అయితే రీ రిలీజ్ చేసినప్పుడు రిలీజ్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఆ సినిమా అయితే కొల్లగొట్టింది. ఆల్మోస్ట్ 53 కోట్లు అయితే కలెక్షన్స్ కొట్టింది అనమాట. మాటలు కాదు, 53 కోట్లు అంటే అసలు అయిద్దా ఫ్రెండ్స్? పాసిబుల్ అయిద్దా? మనం 4 కోట్లు కొట్టి, 5 కోట్లు కొట్టి, 9 కోట్లు కొట్టి కాలు రాగరేస్తున్నాం, సంకలు ఊదుకుంటున్నాం. కానీ ఆ సినిమా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడో మన చిన్నప్పుడే సినిమా రీ రిలీజ్ చేస్తే, చిన్నప్పుడు కూడా కాదు ఈ మధ్యన రీ రిలీజ్ చేస్తే 53 కోట్ల కలెక్షన్స్ అయితే కొట్టింది. ఏ విధమైనటువంటి ప్రమోషన్ లేదు. అది పాన్ ఇండియా కానే కాదు, ఓన్లీ ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అయినా కానీ ఈ రేంజ్లో కలెక్షన్స్ కొట్టగలదు అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం అనమాట. ఈ విధంగా సనం తేరీ కసం ఏదైతే ఉందో టాప్లో ఉంటుంది. 53 కోట్ల గ్రాస్ని వరల్డ్ వైడ్గా అయితే సంపాదించింది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తుంబాడ్ అని చెప్పి ఇంకో సినిమా ఉంటుంది. ఇది కూడా 52 కోట్లు అయితే వసూలు చేసింది. అది రిలీజ్ చేసినప్పుడైనా రీ రిలీజ్ చేసినప్పుడైనా ఘోరం కంటే ఘోరంగా కలెక్షన్లు కొట్టగొట్టింది. దాని గురించి ఎక్కువ నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. పక్కన ఫోటో వేస్తా, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మీరు ఆ సినిమా చూసారా లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత మన తెలుగు లిస్టుకి వచ్చేస్తాయి. మన గబ్బర్ సింగ్ 4K చూసుకున్నట్లయితే 5,95 కోర్స్ అంటే నెట్ కలెక్షన్ చేసింది అనమాట. అంటే ఒక 10 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు. గబ్బర్ సింగ్ అనేటటువంటిది మాస్టర్ పీస్. ఆల్రెడీ మన బండ్ల గణేష్ అన్న మన స్పీచ్ ఇస్తూ మాట్లాడిండు, మంచి సినిమా తీయాలి, మంచి మనసు ఉండాలి, నేను 1000 కోట్లు ఇస్తా, ఇప్పుడు నాకు గబ్బర్ సింగ్ ఇండి అని చెప్పి అన్న ఛాలెంజ్ చేసిండు. అన్న ఆ రేంజ్లో ఛాలెంజ్ చేసిండు. అన్న రేంజ్లో మాట్లాడిందంటే మనమైతే అర్థం చేసుకోవాలి గబ్బర్ సింగ్ అనేటటువంటిది ఎంత మాస్టర్ పీస్. అంత మాస్టర్ పీస్ని ఎవరు కూడా రీమేక్ చేయలేరు, ఎవరు కూడా రీక్రియేట్ చేయలేదు. అంతేందుకు ఫ్రెండ్స్, అది రీమేక్ సినిమా. రీమేక్ బెటర్ దెన్ ఒరిజినల్ అనేటటువంటి టాపిక్ వస్తే గబ్బర్ సింగ్ అనేటటువంటి సినిమా ఖచ్చితంగా ముందుంటుంది. ఎందుకంటే అది సల్మాన్ ఖాన్ దబంగ్ అనేటటువంటి సినిమా నుండి రీమేక్ చేసినటువంటి సినిమా. కానీ ఎక్కడ కూడా రీమేక్ అనిపిద్దు. ఆ దబంగ్ సినిమా బాగుంటుందా, గబ్బర్ సింగ్ బాగుంటుందా అని చెప్పి హిందీ వాళ్ళని సైతం మీరు అడగండి, 100% గబ్బర్ సింగ్కే ఓటేస్తారు. ఎందుకంటే బెటర్ దెన్ ఒరిజినల్ అంటే అది అనమాట. ఈ విధంగా మన గబ్బర్ సింగ్ అయితే 5,95 వసూలు చేసింది అనమాట. మన కలేజా చూసుకున్నట్లయితే 5.32 క్రోర్స్, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇంచుమించుగా 10 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది, 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది ఈ రేంజ్లో వసూలు చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ TFI ఫెయిల్ అయింది, ఇక్కడ ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు, త్రివిక్రమ్ గారు ఎప్పుడు కూడా ఫెయిల్ గారు, త్రివిక్రమ్ గారు ఎప్పుడు కూడా ఫట్టు గారు అనేటటువంటి విషయాన్ని మనకు వివరించేటటువంటి ప్రయత్నం. ఆల్రెడీ అప్పుడు సినిమా రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ చేసి కూర్చున్నారు. ఈసారి సినిమాని ఎలాగైనా సరే హిట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ మంచిగా 4K చేసి, మళ్ళీ కొద్దిగా ఎడిటింగ్ చేసి మన మహేష్ బాబు అన్న బర్త్డే రోజు రిలీజ్ చేస్తే సినిమా అటు ఇటుగా 5 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఆ తర్వాత మురారి సినిమా పాటల కోసమైనా సరే ఎగబడి వెళ్ళారనమాట. దీనివల్ల ఈ సినిమా కూడా 4 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ మురారి అనేటటువంటిది కల్ట్ క్లాసిక్. మనం ఏదో పోకిరి అంటాం, అవుతాడు అంటాంలే, కానీ ఆ టైంలో మహేష్ బాబు గారిని మనకి మంచిగా చూపించింది మట్టికి మురారి అనేటటువంటి సినిమా. అండ్ చాలా సినిమాలు అన్నమాట, దేవదత్తన్, వికిందన్ అని చెప్పి, చోటా ముంబై, ఈ విధంగా చాలా సినిమాలు ఇవన్నీ 3 కోట్లు, 4 కోట్లు, 4-5 కోట్లు వసూలు చేసింది. అండ్ వీటికన్నా టాప్లో ఉండేటటువంటి సినిమా ఏదైనా ఉందంటే హే జవానీ హే దివానీ. ఇప్పటికి కూడా సినిమా ఆడుతూనే ఉంది. ఒక థియేటర్ ఉంటుంది అనమాట. ఆ థియేటర్లో మన హే జవానీ హే దివానీ ఆడుతుంది. మొన్న మధ్యన సలార్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమాను పక్కన పెట్టి మరి దాన్ని అయితే రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 14 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది అనమాట. ఇది కూడా మామూలు విషయం కానే కాదు. ఎందుకంటే ఆ సినిమా చాలా పాతదే. చూస్తుంటే అంటే మనం యూట్యూబ్లో మొదలుపెట్టిన చూద్దామని చెప్పి నిజంగా అప్పుడప్పుడు బోర్ కొడుతూనే ఉంటుంది, అక్కడక్కడ చెక్కా కూడా పడుతూనే ఉంటుంది. అయినా కానీ ఈ సినిమా ఈ రేంజ్లో వసూలు చేయడం అయితే మామూలు విషయం కానే కాదు. ఆ తర్వాత గిల్లీ, నాకు తెలిసి ఇది మన విజయ్ తలపతి గారిది అనుకుంటా. ఈ సినిమా చూసుకున్నట్లయితే ఈ 38 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసింది ఫ్రెండ్స్. అది మామూలు విషయమా?
అసలు ఆ సినిమాని రీమేక్ చేద్దామని చెప్పి మన తెలుగులోనే అప్పుడు చాలామంది హీరోలు అయితే చాలా అంటే చాలా ప్రయత్నించారనమాట. ఈ విధంగా మన హే జవానీ హే దివానీ కన్నా గిల్లీ ముందుంది. అండ్ సనం తేరీ కసం అనేది 53 కోట్లు ఉంది. ఈ రిలీజ్ కలెక్షన్స్లో రారాజు సినిమా ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా సనం తేరీ కసం. ఈ సినిమాని ఎవడు కూడా బీట్ చేయలేడు, ఈ సినిమాని ఎవరు కూడా రీప్లే చేయలేడు. ఈ సినిమాని కొట్టాలి అని అంటే అసలు పాసిబుల్ అయ్యేటటువంటి విషయం కానే కాదు. ఎందుకంటే 5 కోట్లు వస్తే చాలు, 4 కోట్లు వస్తే కాదు, అసలు ఫ్యాన్స్ తప్ప రిలీజ్ సినిమాని ఎవడు డేకుతురా అనేటటువంటి సిచ్యువేషన్లో మన రాజమౌళి గారు నేనున్నానే నాయనమ్మ, నేను 1800 కోట్లు కొట్టగలను, 1000 కోట్లు కొట్టగలను, అదే నా కేపబిలిటీ. చాలామంది రిలీజ్ కలెక్షన్ చూసి మురిసిపోతున్నారు. బాలీవుడ్ వాళ్ళు సైతం ఆ రిలీజ్ కలెక్షన్స్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు అని చెప్పి సంకల పడుతున్నారు. నేను దీనికి బ్రేక్ వేయాలి అని చెప్పి ఆయన ఎప్పుడో డిసైడ్ అయ్యి బాహుబలి 1 తీసిండు, 2 తీసిండు. ఈ రెండుటిని కలిపి ఇప్పటిదాకా నేను రిలీజ్ అయినటువంటి సినిమాలు 3 గంటలు ఉన్నాయి, దాంట్లో పాటలు ఉన్నాయి. ఇది వేరే విషయం. ఆరెంజ్ సినిమా కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి, అండ్ బిల్లా సినిమా కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి, సలార్ సినిమా కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి రిలీజ్ చేసినప్పుడు. కానీ అందులో మ్యాటర్ ఏంటంటే సలార్ అనేటటువంటిది కొత్త సినిమా, దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఇప్పుడు థియేటర్లో వేసినా కానీ మనం వెళ్తాం. ఆరెంజ్ అనేటటువంటిది పాటల సినిమా, ఈ కలేజా అనేటటువంటిది అండ్ మన గబ్బర్ సింగ్ అనేటటువంటిది పాటలు బేభత్సంగా ఉన్నాయి. కనీసం పాటల కన్నా సరే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది థియేటర్లో అడుగు పెట్టడం అయితే సర్వసాధారణం, దాంట్లో డౌట్ పెట్టేటటువంటి అవకాశం లేదు. కానీ బాహుబలి ఎపిక్ చూసుకున్నట్లయితే 4 గంటల సినిమా. ఆల్మోస్ట్ మార్నింగ్ 9ంటికి కూర్చుంటే 10, 11, 12 అంటే అటు ఇటుగా 1 గంటకే 4 గంటలు థియేటర్లో కదలకుండా కూర్చోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫస్ట్ సినిమా అయిపోయిందాక ఫస్ట్ హాఫ్ అని, సెకండ్ పార్ట్ అయిపోయిందాక సెకండ్ హాఫ్ అని, సినిమా అయిపోయిన తర్వాత ఇదని, ఇది పెట్టడం ఇంకో ఎత్తు అయితే, 4 గంటలు కూర్చోబెట్టడం ఇంకో ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే సాంగ్స్ డిలీట్ చేయడం. సినిమాలో చాలామంది పచ్చబొట్టేసిన సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా చాలామంది మనోహరి సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సాంగ్ని లేపేశారు, ఈ సాంగ్ని లేపేశారు, అవంతిక లవ్ స్టోరీని లేపేశారు, అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే కొన్ని సీన్లు ట్రిమ్ చేసి పడేశారు. ఈ విధంగా చాలా అంటే చాలా ఫేవరెట్ సీన్ని ట్రిమ్ చేసినప్పటికీ, ఒక్క సాంగ్ పెట్టబోయినప్పటికీ, 4 గంటల సినిమా పెట్టబోయినప్పటికీ, తను చేసినటువంటి పబ్లిసిటీ, తను తెప్పించినటువంటి హైప్ అంతా ఇంత కాదు. సినిమా రిలీజ్ అయింది, మరి ఇప్పటికీ ఎంత కలెక్షన్ చేసింది ఆ విషయం చెప్పురా ఉంగా అంటారా? అక్కడికే వస్తున్నా చూడండి, 72,30,00,000 అయితే ఇప్పటిదాకా వసూలు చేసింది అనేటటువంటిది గూగుల్ అయితే మనకి అధికారికంగా తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్గా చాలా కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళైతే మనకు చెప్పట్లేదు. మనం ఇది తక్కువ అనుకోవచ్చు, ఎక్కువ అనుకోవచ్చు అంటే ఎక్కువే. ఎందుకంటే నేను ఫస్ట్లో 100 కోట్లు అన్నా, ఆ తర్వాత 50 ఇస్తే చాలు అనుకున్నా ఆ బుకింగ్ చూసి. కానీ చూసుకున్నట్లయితే 72 కోట్లు సనం తేరీ కసంని లేపోతలు పడేసింది, గిల్లీని రేపోతలు పడేసింది. ఇప్పటిదాకా మేమే తోపులం రా అని చెప్పి చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా ఇంత మాదిరి ఎవరో రాడ్డు దింపి నేను రా రిలీజ్ కలెక్షన్స్లో రారాజుని, నేను రా రిలీజ్ కలెక్షన్స్ని తోపితే మళ్ళీ ఏదైనా కొట్టాలంటే ఈ రిలీజ్ కలెక్షన్స్ని టచ్ చేసి చూడండి రా ఉంగాస్ అని చెప్పి బాహుబలి ఎపిక్ అయితే ఛాలెంజ్ చేస్తుంది అనేటటువంటిది 100% వస్తాం అనమాట. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అన్నీ కొట్టకపోయాయి అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఎవరికైనా సరే అసలు 50 కోట్లు డ్రీమ్ ఫ్రెండ్స్, 20 కోట్లు వస్తే చాలు అనేటటువంటిది గగనం అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి మన కుర్ర హీరోలు అందరూ కూడా 100 కోట్ల కోసం గుడ్డదించుకుంటున్నారు. అలాంటిది చూసినటువంటి సినిమానే, మా టీవీలో అరిగిపోయిందాక వేసినటువంటి సినిమానే ఎప్పటికీ యూట్యూబ్లో కొట్టినా కానీ ఫుల్ మూవీ వస్తుంది, హాట్స్టార్ ఓపెన్ చేసిన హెచ్డీ మనకు దర్శనం ఇస్తుంది. 4 గంటల సినిమా రిలీజ్ చేసిన, పాటలు లేకపోయినా, కావాల్సింది ట్రీమ్ చేసిన, సరైనటువంటి పీక్స్ పబ్లిసిటీ చేయకపోయినా, జస్ట్ రిలీజ్ చేస్తే 72 కోట్ల కలెక్షన్స్ తీసుకుపోయి అక్కడ పెట్టింది మన బాహుబలి ఎపిక్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది అందరికీ కూడా గర్వకారణం. ఇది టీఎఫ్ఐ మేజన్ తెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. 4 కోట్లు వస్తే చాలు, 5 కోట్లు వస్తేటువంటి సిచ్యువేషన్ నుండి 72 కోట్లు రిలీజ్. కొన్ని బౌండరీస్ని బ్రేక్ చేయడం అంటారు కదా, అది రాజమౌళికే సాధ్యమైంది. ఎందుకంటే మగధీర కన్నా ముందు మనకి 20 కోట్లు, మగధీర తర్వాత 100 కోట్లు, బాహుబలి కన్నా ముందు మనకు 200 కోట్లు, బాహుబలి తర్వాత 600 కోట్లు, బాహుబలి 2 కన్నా ముందు మనకు 1000 కోట్లు, బాహుబలి తర్వాత 1800 కోట్లు. కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీస్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా రాజమౌళి గారి వల్ల సాధ్యమైందని చెప్పి మళ్ళీ నిరూపించారు ఫ్రెండ్స్. ఈ విధంగా మన బాహుబలి ఎపిక్ అయితే 72 కోట్ల కలెక్షన్స్ కొట్టింది. ఇక కొట్టకపోవచ్చు, మ్యాక్సిమం ఈ 72తోనే బ్రేక్ అయిపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇది మీకు పెద్ద క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి మీకు ఈ విషయం తెలుసా లేదా? తెలిస్తే మీకు ఎలా తెలుసు అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.